లాస్ట్ డిఐవైలో ఫ్లవర్ వాజ్ అయితే చేసేస్తాము. ఫ్లవర్స్ కూడా డిఐవై చేస్తాను నెక్స్ట్ వీడియోలో అని చెప్పాను కదా. సో హియర్ ఐఎమ్ డూయింగ్ తులిప్ ఫ్లవర్స్ విత్ క్రీప్ పేపర్. సో నేను చూపిస్తున్న ప్రాసెస్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. చాలా ఈజీగా మీకు తులిప్ ఫ్లవర్స్ డిఐవై చేసుకోవచ్చు. అండ్ నాకు తులిప్స్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి తులిప్స్లో ఏ కలర్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు నేను చూపిస్తున్న ప్రాసెస్ ఫాలో అయిపోతే తులిప్ ఎగ్జాక్ట్ షేప్ మీకు వస్తుందన్నమాట. సో నేనైతే ఇక్కడ స్టెమ్కి స్ట్రాని యూజ్ చేస్తున్నాను. అండ్ బడ్ లాగా ఒక పేపర్ అంతా ఇట్లా చుట్టేసి అతికిచ్చేసాను అనమాట. ఇప్పుడు మన తులిప్ పెటల్స్ని రెడీ చేసుకున్నాం కదా, అవి కూడా గన్ గ్లూతోని అతికిచ్చేసాను. అండ్ స్టెమ్ కూడా కనిపించకుండా గ్రీన్ కలర్ క్రీప్ పేపర్ అతికిచ్చేసి లీవ్స్ కూడా పెట్టేశాను. సో ఇట్లానే ఒక 3 తులిప్స్ రెడీ చేసుకున్నాను ఫ్లవర్ వాజ్లో పట్టేలాగా. అండ్ ఫ్లవర్ వాజ్లో పెట్టక ముందు ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి. ఇంకా ఫ్లవర్ వాజ్లో పెట్టినాక ఇంకా అందంగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ రియల్ తులిప్స్ లాగానే కనిపిస్తున్నాయి కదా, ఎంత బాగున్నాయో. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నేనైతే టీవీ దగ్గర పెట్టాను. అండ్ మమ్మీకి కూడా చాలా నచ్చినాయి. కలిసిందా నెక్స్ట్ వీడియో గాయ్స్, బాయ్.